న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మనాలిపై మంచు దుప్పటి. మెదక్ చర్చితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్. పులివెందులలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. తల్లి విజయమ్మ గారితో కేక్ కట్ చేయించిన వైఎస్ జగన్. ఇంద్రకీలాద్రిపై కిక్కిరిసిన భవానీలు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిని మంచు దుప్పటి కప్పేసింది. రహదారులపై అరడుగు నుంచి 1 అడుగు మేర మంచు గడ్డ కట్టింది. దీంతో సోలార్ రహతంగ్ రహదారిపై 1000కి పైగా వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించాయి. 700 మందికి పైగా పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నెహ్రూకూట్ నుంచి సోలాంగ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా అటల్ టన్నెల్కు వెళ్లడాన్ని నిషేధించారు. అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో అవమానించారంటూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని 2025లో ఉద్యమించడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని గురువారం బెళగావిలో జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించనుంది. 1924లో మహాత్మా గాంధీ అధ్యక్షతన కర్ణాటకలోని బెళగావిలో జాతీయ కాంగ్రెస్ సదస్సు జరిగి 100 ఏళ్లు గడిచిన సందర్భంగా వర్కింగ్ కమిటీ భేటీని అక్కడ ఏర్పాటు చేశారు. అంబేద్కర్కు జరిగిన అవమానాన్ని గట్టిగా జనంలోకి తీసుకెళ్లి ఉద్యమిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, మీడియా పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్ కేరా మంగళవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. గురువారం నాటి సమావేశానికి నవసత్యాగ్రహ బైఠక్ అని నామకరణం చేసినట్లు జయరాజ్ వెల్లడించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ చర్చ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. యేసు భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చ్ గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. చారిత్రక చర్చి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే మెదక్ చర్చితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చికి వస్తానని ఆనాడు మాట ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగనే మైనపల్లి హనుమంతరావు గారు రాష్ట్ర నాయకులు మరి కనబడలేదు కానీ వారు మనత అనగా దేవుని ప్రేమ పాస్టర్ ధర చిల్డ్రన్ మీరు కలిశారన్న మరి వారికి కూడా మీరు కలవడం మాకు సంతోషదాయకం. వారి పక్షంగా కూడా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రభు భక్తులందరూ మెదక్ చర్చ్ ప్రాంగణంలో మేరీ క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి 100 సంవత్సరాలు ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మత ప్రవక్తలు, ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ శుభకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా మీ అందరికీ, భక్తులందరికీ. ఈరోజు 2 శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఒకటి, 100 సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలన్న ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ తరఫున 1 కోటి, డైరెక్టర్ సుకుమా తరఫున 50 లక్షలు, మైత్రి మూవీస్ తరఫున 50 లక్షలు, మొత్తం 2 కోట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి అందజేశాం అంటూ అల్లు అర్జున్ తెలియజేశారు. We should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by
my 3 movie makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs. 2 crores being handed over to Dilraju Garu, the FDC chairman Dilraju Garu, and requested him to convey it to the family. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం సెలవు దినం కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి నిత్య కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణకట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో స్వామివారి ధర్మ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. మరోవైపు ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో వాతావరణం చల్లబడి ఉంది. అల్లు అర్జున్ టీం నుండి 2వ రోజు నుండే సపోర్టు లభించింది. బాబు త్వరగా కోలుకోవాలని అనుకున్నా, అలానే అల్లు అర్జున్ టీం మద్దతు లభించింది. మా వల్ల అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం నచ్చలేదు, అందుకే కేసు వెనక్కి తీసుకుంటా అంటూ రేవంత్ భర్త భాస్కర్ తెలిపించారు. రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు, ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏది చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పాను సార్. అలరించిన కరాటే కళ్యాణి హరికథ గానం విజయనగరం డిసెంబర్ 24న శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం చెదురుడి వద్ద వేదికపై మంగళవారం రాత్రి ప్రముఖ హరికథ కళాకారిణి, సినీ టీవీ కళాకారిణి హరికథ చూడామని కరాటే కళ్యాణిచే వళ్ళీ కళ్యాణం హరికథ గానం భక్తులను ఆకట్టుకుంది. పి ఈశ్వరమ్మ వయోలిన్, శివకుమార్ మృదంగంతో సహకరించారు. దేవస్థాన ఆధ్వర్యంలో ప్రతివారం జరుగుతున్న సాంస్కృతిక ఆతిథ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. పద్యం పట్టుకోమ, తెలుగు వారికి కూడా పద్యమే పట్టుకోమ. తెలుగుదనానికి ఏదనో
కొద్ది నాయలుగా లభింపదు చక్కని పోరు సంధి వాద్యాలతో ఇట్లు కాలహరణం బగుచుండెనుగా ఒకరే హవ్వా ఒకరే తువ్వరైరి మునగాండ్రు ప్రయత్నము చేసి చేసి ప్రాణాలకు వేసాడై ఔరా శాంతి చాలా కాలంగా చక్కని కలహ భోజనం సంప్రా మనాలిపై మంచు దుప్పటి. మెదక్ చర్చితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్. పులివెందులలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. తల్లి విజయమ్మ గారితో కేక్ కట్ చేయించిన వైఎస్ జగన్. ఇంద్రకీలాద్రిపై కిక్కిరిసిన భవానీలో. ఇవి బులెటిన్ విశేషాలు.